మనకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా టెక్స్ట్ ఎఫెక్ట్స్ కింద వస్తాయి. ఓకే, ఇవన్నీ కూడా ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అనమాట. మన వీడియోస్ అన్నిటికి కూడా ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఉపయోగపడతాయి. ఇదంతా యూట్యూబ్ ప్యాక్. బెల్ ఐకాన్ కానీ, సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ, సోషల్ మీడియాకి సంబంధించిన షేర్ బటన్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ దొరుకుతాయి. ఇవన్నీ కూడా ఇండికేషన్ మార్క్స్ అనమాట. లైక్ మనం ఏదైనా లైన్స్ ఇండికేషన్ చేయాలనుకుంటే ఇవన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా సౌండ్ ఎఫెక్ట్స్. మనకి ఏమైనా అవసరానికి తగ్గట్టు ఊష్ సౌండ్స్ కానీ, ట్రాన్సిషన్ సౌండ్స్ కానీ ఇలాంటివన్నీ కావాలనుకుంటే మనం ఇవి యూజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనకి ఎలా ఉపయోగపడతాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. హాయ్, దిస్ ఇస్ శ్రీనుకర్ణం ఫ్రమ్ గరుడ ప్రో. మీరు ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నా, లేకపోతే ఎంగేజింగ్ వీడియోస్ ఎడిటింగ్ చేయాలనుకుంటున్నా, లేకపోతే ట్రావెల్ వీడియోస్ ఎడిటింగ్ చేయాలనుకున్నా, షార్ట్ ఫిల్మ్స్ చేయాలనుకున్నా, ఇవన్నిటికి కూడా మీకు ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్, సౌండ్ ఎఫెక్ట్స్, మ్యూజిక్స్, టెక్స్ట్ ఎఫెక్ట్స్, లోయర్ థర్డ్ లెటర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అవసరం అవుతాయి. సో ఇవన్నీ కూడా ఒక ప్లగిన్లో దొరికితే అదే మిస్టర్ హార్స్ ప్లగిన్ అనమాట. సో ఈ మిస్టర్ హార్స్ ప్లగిన్లో ఏంటంటే మనకి ఎవ్రీథింగ్ ఒక్కటే దగ్గర దొరుకుతూ ఉంటుంది. దీన్ని సింపుల్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మన ప్రీమియర్ ప్రోలో వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఈ వీడియోస్ అనేది నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు. సో ఈ వీడియోస్ అంతా ఎడిటింగ్ చేసిన తర్వాత మీరు ఒకటే అనిపిస్తుంది మీకు, പ്രഭാസങ്ങളും യാഷ് അങ്കളും പൃഥ്വിരാജ് അങ്കളും അഭിനയിക്കുന്ന സലാർ എന്ന് പറഞ്ഞ മൂവിയിലെ మిస్టర్ హార్స్ ప్లగిన్ యూజ్ చేయడం కోసం మీకు ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ అయితే ఉండాలి. సో ఇది ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాము. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీమియర్ కంపోజర్ ప్లగిన్ యూజ్ చేయడం కోసం ఫస్ట్ అయితే నేను కొన్ని వీడియో క్లిప్స్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. తర్వాత దాన్ని డైరెక్ట్గా ఓపెన్ చేసుకుంటున్నాను. తర్వాత వీటన్నిటిని కూడా టైమ్ లైన్లోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. చేసేసుకున్నాక విండోస్కి వెళ్ళండి, తర్వాత ఎక్స్టెన్షన్స్కి వెళ్ళండి, ప్రీమియర్ కంపోజర్ ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇక్కడ స్టార్టర్ ప్యాక్ అని కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, స్టార్టర్ ప్యాక్లో మనకి చాలా టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా టెక్స్ట్ ఎఫెక్ట్స్ అనమాట. మనకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా టెక్స్ట్ ఎఫెక్ట్స్ కింద వస్తాయి. ఓకే, ఇవన్నీ కూడా ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అనమాట. మన వీడియోస్ అన్నిటికి కూడా ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఉపయోగపడతాయి. ఇదంతా యూట్యూబ్ ప్యాక్. బెల్ ఐకాన్ కానీ, సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ, సోషల్ మీడియాకి సంబంధించిన షేర్ బటన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ దొరుకుతాయి. ఇవన్నీ కూడా ఇండికేషన్ మార్క్స్ అనమాట. లైక్ మనం ఏదైనా లైన్స్ ఇండికేషన్ చేయాలనుకుంటే ఇవన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా సౌండ్ ఎఫెక్ట్స్. మనకి ఏమైనా అవసరానికి తగ్గట్టు ఊష్ సౌండ్స్ కానీ, ట్రాన్సిషన్ సౌండ్స్ కానీ ఇలాంటివన్నీ కావాలనుకుంటే మనం ఇవి యూజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనకి ఎలా ఉపయోగపడతాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ అయితే నేను టెక్స్ట్ ఎఫెక్ట్స్ యూజ్ చేస్తున్నాను. మనకి ఒకవేళ ఈ ప్లగిన్ లేకపోతే మనం ఏం చేస్తాము, జస్ట్ ఇక్కడ టైప్ చేద్దాము. ఓకే, సో ఈ టైప్ చేసిన తర్వాత ఇక్కడ పొజిషన్కి వెళ్ళి ఇక్కడ యానిమేషన్ అప్లై చేసుకొని అప్ డౌన్ లెఫ్ట్ రైట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ నేను బిఫోర్ వీడియోలో అయితే దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అక్కడి నుంచి అయితే వాచ్ చేయండి. సో ఇదేంటంటే ప్లగిన్ కాబట్టి ఇందులోనే అన్ని ఎఫెక్ట్లు ఉంటాయి. సో దీనికోసం మనం సపరేట్గా టైప్ చేయాల్సిన అవసరం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, టెక్స్ట్ ఎఫెక్ట్స్, ఇందులోనే ఈ టైప్ రైటింగ్ ఉంది కదా. సో దీన్ని జస్ట్ ఇలా డ్రాగ్ చేసుకుంటున్నాను అంతే. వీడియో మీద టైం లైన్లో డ్రాగ్ చేసుకుంటున్నాను. సో లాంగ్ ప్రెస్ చేసుకుంటూ మనం డ్రాగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, టైం లైన్లోకి. సో డ్రాగ్ చేసేసుకున్నాక కొంచెం దీన్ని మనం టైం లైన్ జూమ్ చేద్దాము. ఇప్పుడు చూడండి, ఇదిగోండి మిస్టర్ హార్స్ అని వచ్చింది కదా, ఇక్కడ చూడండి మిస్టర్ హార్స్ అని వచ్చింది. సో ఇప్పుడు మనకు కావాల్సిన తగ్గట్టుగా మనం టైప్ చేసుకుందాము. దానికోసం ఏంటంటే కస్టమైజ్డ్గా మనం టెక్స్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అని ఉంది, సో ఇక్కడ టైప్ ఉంది. ఇక్కడ టైప్లో ఏమంటున్నానంటే గరుడ ప్రో అని టైప్ చేస్తున్నా. ఓకే, గరుడ ప్రో అని టైప్ చేసేసిన తర్వాత దీనికి సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, టెక్స్ట్ కూడా మార్చుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏయూ ఫాంట్ అనేది యూజ్ చేసుకుంటాను, అక్యూమ్ ఫాంట్, లేకపోతే లెమన్ ఫాంట్ అని యూజ్ చేసుకుంటాను. లెమన్ ఫాంట్, లెమన్ మిల్క్ అని ఉంది కదా, ఈ ఫాంట్ యూజ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ సైజ్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి వీటన్నిటికి కూడా ఉపయోగపడుతుంది. సో జస్ట్ చూడండి, ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ దీని కలర్, టెక్స్ట్ కలర్ ఏమైనా మార్చుకోవాలి అనుకుంటే ఇక్కడ మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వైట్ ఉంది కదా, ఇక్కడ రెడ్ పెట్టుకుని ఓకే చేసేసుకుంటే రెడ్ వచ్చేస్తుంది. లేదంటే వైట్ కావాలనుకుంటే వైట్ మాత్రమే వచ్చేస్తుంది అనమాట. సో నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ఇది ఉంది కదా, బోల్డ్, కొంచెం బోల్డ్ చేయాలనుకుంటే బోల్డ్ అవుతుంది, ఎటాలిక్లో కావాలంటే ఎటాలిక్ అవుతుంది. సో మనం ఏదైనా స్మాల్ లెటర్స్లో టైప్ చేసామనుకుంటే అది క్యాపిటల్ లెటర్లో రావాలనుకుంటే ఇది క్లిక్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ టెక్స్ట్ ఎఫెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను మన వీడియోస్లోని, ప్రీవియస్ వీడియోస్లోని, అక్కడి నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది అలైన్మెంట్ అనమాట, లెఫ్ట్ రైట్ అప్ డౌన్ అలైన్మెంట్. సో నేను వీడియోలో పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడంతా కలర్ స్ట్రోక్, ఇక్కడంతా వైట్ కలర్ ఉంది కదా, దీనికి ఏమైనా రెడ్ స్ట్రోక్ ఇచ్చాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ రెడ్ ఇవ్వగానే మనకి స్ట్రోక్, ఇది టెక్స్ట్ కదా, ఇక్కడ రెడ్ స్ట్రోక్ ఇచ్చిన వెంటనే ఇక్కడ చూడండి స్ట్రోక్ అనేది రెడ్ అవుతుంది. దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటే చాలు మనకి ఇలాంటి కైండ్ ఆఫ్ స్ట్రోక్ ఎఫెక్ట్ అయితే మనకి వస్తుంది అనమాట.
ఓకే, మనకు అవసరం లేదు అనుకుంటే క్లోజ్ చేసేసుకోండి. నెక్స్ట్ యానిమేషన్, ఏ స్పీడ్లో యానిమేషన్ రావాలనే దాన్ని ఇది డిసైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, ఇదిగోండి, ఇది ఏ స్పీడ్ రావాలి అనేటట్టుగా డిసైడ్ చేస్తుంది. ఇది స్లోనా ఫాస్ట్నా, ఇదిగోండి. ఓకే, ఇది డిసైడ్ చేస్తుంది. సో నేను డిఫాల్ట్గా వదిలేస్తున్నాను దీన్ని. సో ఓకే, ఇవన్నీ కూడా సేమ్ అంతే, స్పీడ్కి సంబంధించింది అంతే, ఇన్ అవుట్ సంబంధించింది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అని కనిపిస్తుంది కదా, ఇది అప్పుకి వెళ్ళాలన్నా డౌన్కి వెళ్ళాలన్నా, లెఫ్ట్కి వెళ్ళాలన్నా రైట్కి వెళ్ళాలన్నా, సో ఇది మనకి కంప్లీట్గా యూజ్ అవుతుంది అనమాట. అప్ డౌన్ లెఫ్ట్ రైట్ కింద యూజ్ అవుతుంది. లేదు మనం డిఫాల్ట్గా ఎలా వదిలేసేయాలనుకుంటే అలా వదిలేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి టెక్స్ట్ ఎఫెక్ట్స్ అనమాట. దీనికి ఎలాంటి యానిమేషన్ అప్లై చేయకుండానే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మనకి చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇదిగోండి, ఇది ఒక టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంది, టెక్స్ట్ ఎఫెక్ట్, ఇదిగోండి. సో మీరు రెగ్యులర్గా యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నప్పుడు లేదా లొకేషన్స్ గురించి కానీ లేకపోతే ఏమైనా టైప్ చేసుకోవాలనుకున్నా కానీ ఇది ఎక్కువగా యానిమేషన్ ఏం చేయకుండా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటూ మనం ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ ఎఫెక్ట్స్. ఓకే, నెక్స్ట్ ఇలా కిందకు వెళ్తున్న కొద్దీ మనకి ఇలా ఇవన్నీ చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి, మనకు నచ్చినట్టు యూజ్ చేసుకోండి. ఇవి ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈ వీడియో ఉంది. ఓకే, దీనికి దానికి మధ్యలో ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ యూజ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటికి క్లిప్ల మధ్యలో ట్రాన్సిషన్ ఎఫెక్ట్ యూజ్ చేయాలనుకుంటున్నాను. ఇదిగోండి, ఇక్కడ మనకి కనబడుతున్నాయి చూసారా. సో ఇవన్నీ కూడా ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్. ఓకే, నేను ఒక ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఏమైనా యూజ్ చేసుకున్నాను. లెఫ్ట్కి కావాలనుకోండి, లెఫ్ట్ జస్ట్ ఈ లెఫ్ట్ని ఇలా పట్టుకొని ఇదిగోండి లాంగ్ ప్రెస్ చేసి జస్ట్ దీన్ని ఇలా డ్రాగ్ చేసి ఈ మధ్యలో పెట్టండి అంతే. జస్ట్ అది ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది, ఇంక్లూడింగ్ సౌండ్ ఎఫెక్ట్ కూడా మనకి వస్తుంది అనమాట. జస్ట్ ఇక్కడ చెక్ చేయండి, ఇదిగోండి, దీన్ని కొంచెం నేను జూమ్ చేస్తున్నాను, ఇదిగోండి. ఎగ్జాక్ట్గా ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ అనేది ఎగ్జాక్ట్గా దీని దీనికి టచ్ అవ్వాలన్నమాట. అంటే కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా ఎఫెక్ట్ పనిచేస్తుంది. చూడండి. ఓకే, సో ఈ విధంగా మనకి టెక్స్ట్ ఎఫెక్ట్స్ కూడా మనకి బాగా ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ కూడా ఉపయోగపడుతుంది. ఇది లెఫ్ట్ రైట్ అప్ డౌన్. ఒకవేళ మీకు సౌండ్ ఎఫెక్ట్ అవసరం లేదనుకోండి, ఇది సెలెక్ట్ చేసుకోండి, తర్వాత రైట్ క్లిక్ చేయండి, అన్లింక్ చేసుకోండి అనమాట. అన్లింక్ అనే ఆప్షన్ ఉంటుంది కదా. ఓకే, ఇదిగోండి, ఇవన్నీ సెలెక్ట్ చేసేసుకున్నాక అన్గ్రూప్ అని ఉంది కదా, అన్గ్రూప్ మీద క్లిక్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే ఇది అది సపరేట్ అయిపోతాయి. సో మీకు అవసరం లేదనుకుంటే డిలీట్ చేసుకోండి. లేదు ఇది ఇంకో దగ్గర కావాలనుకుంటే దీన్ని ఆల్ట్ పట్టుకొని జస్ట్ ఇలా అనండి, అప్పుడే కాపీ అవుతుంది అనమాట. సో ఇదే ఎఫెక్ట్ ఇంకొక దగ్గర కూడా కావాలనుకుంటే ఆల్ట్ పట్టుకొని కాపీ చేసుకోవచ్చు, లేదా Ctrl+C Ctrl+V చేసినా కానీ మనకి కాపీ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అయితే బాగా ఉపయోగపడతాయి. దీంతోపాటు ఇక్కడ మనకు చాలా ఎఫెక్ట్లు ఉన్నాయి కాబట్టి ఈ ఎఫెక్ట్ ఉందనుకోండి, జస్ట్ ఈ ఎఫెక్ట్ని ఇక్కడ డ్రాగ్ చేసేసాను అంతే, ఆటోమేటిక్గా అది యూజ్ అవుతుంది. ఇదిగోండి. ఓకే, సో ఇలాంటి ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అయితే మనకి అవసరానికి తగ్గట్టుగా యూజ్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఇదిగోండి, మనకి మోస్ట్లీ యూట్యూబ్ ఛానల్స్లో ఇలాంటి ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, అలా నీట్గా స్మూత్గా ఎఫెక్ట్ ఏదైనా కావాలనుకుంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇలా కిందకు రండి, ఇదిగోండి ఇలాంటి కైండ్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ కావాలనుకోండి, లైక్ ఇలాంటివి. సో ఇలాంటివి కూడా సేమ్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ యూజ్ చేస్తున్నప్పుడు మనకి ఏదైనా కలర్ కాంబినేషన్ వేరే కలర్ పెట్టుకోవాలనుకున్నా కానీ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. కలర్ చేంజ్ అవుతుంది. అదిగోండి, అంటే ఒక బ్రాండ్ కలర్స్, ఒక కంపెనీ కలర్స్ ఉన్నాయనుకోండి, ఆ బ్రాండ్ కలర్స్ చేంజ్ చేయడం కోసం కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇవి ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్. నెక్స్ట్ లైక్ షేర్ బటన్స్ ఉంటాయి కదా, సో ఇదిగోండి లైక్, ఇదిగోండి. ఓకే, ఈ లైక్ బటన్ ఏదైనా ఉంది కదా, దీన్ని మనము ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకోవచ్చు. లెఫ్ట్ తీసుకురావాలంటే లెఫ్ట్ ఇలా మార్చుకోండి, కొంచెం ఇలా దీని మౌస్ని పట్టుకొని జస్ట్ ఇలా అనండి అంతే. ఇలా లెఫ్ట్కి రైట్కి మనకు నచ్చినట్టుగా అప్ డౌన్ లెఫ్ట్ రైట్ వెళ్తుందన్నమాట. ఓకే, సో ఇలా కిందకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ యూట్యూబ్ ఛానల్ సంబంధించిన సబ్స్క్రైబ్ సంబంధించిన లోయర్ థర్డ్ లెటర్స్ కూడా ఉన్నాయి. జస్ట్ వీటిని కూడా మనం ఇలా డ్రాగ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి మిస్టర్ హార్స్ అని ఉంది కదా, ఇక్కడ దీనికి బదులుగా గరుడ ప్రో అని ఉంటుంది. టైప్ చేద్దాం గరుడ ప్రో అని. ఓకే, సో ఇలా ఈ యాక్చువల్గా ఏంటంటే ఈ ఛానల్ కంప్లీట్గా ఏంటంటే కంటెంట్ క్రియేటర్స్కి, వీడియో ఎడిటర్స్ కోసం మాత్రమే, ఫోటోగ్రాఫర్స్కి, వీడియోగ్రాఫర్స్ కోసం మాత్రమే ఈ ఛానల్ రన్ చేయడం జరుగుతుంది. సో మీరైతే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అయితే ఇంకా అప్కమింగ్ క్లాసెస్లో కూడా రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి డెఫినెట్లీగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. లైక్ చేయండి. ఈ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. దానివల్ల ఏమవుతుందంటే ఇంకా నాకు ఫీడ్బ్యాక్ తెలుస్తుంది ఎలాంటి వీడియోస్ చేయాలనుకుంటే. సో బ్యాక్ టు క్లాస్. సో ఇక్కడ కనబడుతుంది కదా, ఇది ఏదైతే ఉందో దీన్ని పొజిషన్ మనం చేంజెస్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇలా కిందకు వచ్చేసేయండి, డ్రాగ్ చేయండి. ఓకే, లెఫ్ట్ రైట్. సైజ్ తగ్గించుకోవాలనుకుంటే స్కేల్ యూజ్ చేసుకుని సైజ్ తగ్గించుకోవచ్చు.
సో మన యూట్యూబ్ ఛానల్ కోసం మనకి ఈ విధంగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఇలా కిందకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఇమేజ్ కూడా కనిపిస్తుంది కదా, లైక్ ట్విట్టర్ కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్కి సంబంధించినవి ఇవన్నీ కనబడుతుంది కదా. దీని ప్లేస్లో మన ఫోటో కావాలి అనుకుందాము. అంటే ఇక్కడ నాకు ఏదైతే వీడియో కనిపిస్తుంది కదా, దీనికి బదులుగా నా పేరు మీద లేకపోతే నా ఛానల్ పేరు మీద ఒక ఫోటో కావాలి అనుకుంటున్నాను నేను. అప్పుడేం చేయాలంటే జస్ట్ ఇక్కడ ప్లెయిన్గా ఇక్కడ బ్లాక్ కనిపిస్తుంది, బ్లాంక్ స్క్రీన్ కనిపిస్తుంది కదా, జస్ట్ దీన్ని ఏం చేస్తామంటే స్కేల్ యూజ్ చేసుకొని లెఫ్ట్కి డ్రాగ్ చేస్తున్నా. ఓకే, నాకు ఎక్కడ కావాలనుకుంటున్నాను, ఇది ఇంట్రో లేకపోతే సబ్స్క్రైబ్ అనేది కొంచెం కంప్లీట్గా లెఫ్ట్కి తీసుకొచ్చిన తర్వాత కొంచెం డౌన్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు మనము దీనికి బదులుగా అంటే ఇది పైన ఉండాలి, దీని కింద ఒకటి లేయర్ ఉంది కదా, దీనికి కొంచెం ఫ్రీగా ఖాళీగా ఉంచేసేయాలా. ఇప్పుడు నేను ఒక ఇమేజ్ తీసుకుంటాను, ఏదైనా జేపీఈజీ ఇమేజ్ తీసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఏదైనా ఇమేజ్ ఉంది కదా, గరుడ లోగో తీసేసుకుంటాను. ఓకే, గరుడ లోగో. సో ఇందులో జేపీఈజీ లోగో తీసుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ చేస్తున్నా, జస్ట్ దీని ఇలాగా డ్రాగ్ చేయండి. సో డ్రాగ్ చేసేసుకున్నాక దీని సైజు మనకి ఎఫెక్ట్ కంట్రోల్లో ఉంటుంది కదా, ఎఫెక్ట్ కంట్రోల్ యూజ్ చేసుకుంటూ సైజ్ తగ్గించుకోండి. లెఫ్ట్కి వెళ్ళండి, కొంచెం డౌన్ చేయండి, ఇంకొంచెం డౌన్. ఓకే, సో ఇప్పుడు పర్ఫెక్ట్గా నాకు యూట్యూబ్కి సంబంధించిన సబ్స్క్రైబ్ బటన్ విత్ మై లోగోతో కలిపి వస్తుంది. సో కొంచెం దీన్ని ముందుకు తీసుకెళ్ళండి, ఎందుకంటే మనకి అది ఎంటీ ఉంది. ఇప్పుడు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇంకొంచెం ముందుకు తీసుకురండి, ఇంకొంచెం ముందుకి. ఓకే, సో ఈ విధంగా మనకి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కూడా మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇలా కిందకు రండి, మీకు ఏదైనా ఇండికేషన్ టైప్ ఆఫ్ లైన్స్ కావాలి అనుకున్నారనుకోండి, అప్పుడు మనకి ఇది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, సో ఇండికేషన్ లైన్స్ ఏమైనా కావాలి అనుకుంటే ఇదైతే బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇలా యూజ్ చేస్తున్న కొద్దీ ఇక్కడ చూడండి, డిలీట్ ఇలా కిందకు రండి. ఇంకా మనకి బెస్ట్ ఆప్షన్స్ ఏమున్నాయంటే సౌండ్ ఎఫెక్ట్స్. మనకి ఏదైనా సౌండ్ ఎఫెక్ట్స్ కావాలి అనుకుంటే జస్ట్ ఇలా తీసుకొచ్చుకొని డ్రాగ్ చేసుకోండి. సో దీనివల్ల ఏమైందంటే మనకు అవసరానికి కావాల్సిన సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని యాడ్ అవుతాయి అనమాట. సో ఇది బెస్ట్ థింగ్. సో దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనే దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. సో నేను ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, అక్కడి నుంచి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ అయితే నేను మిస్టర్ హార్స్ ప్లగ్ఇన్ యూజ్ చేయాలనుకుంటే ప్రీమియర్ ప్రో అనేది క్లోజ్ చేయాలి ఫస్ట్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే. సో క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మిస్టర్ హార్స్ ప్లగ్ఇన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే గూగుల్లోకి వెళ్ళండి, క్రోమ్ యూజ్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మిస్టర్ హార్స్ అని టైప్ చేయండి. ఓకే, మిస్టర్ హార్స్ అని టైప్ చేసిన తర్వాత ఫస్ట్ కనిపిస్తుంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ అని అడుగుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని చూసారా, దాని మీద క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మనకి సాఫ్ట్వేర్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది ఇక్కడ. ఓకే, డౌన్లోడ్ అయిపోయిన తర్వాత దీని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత రైట్ క్లిక్ చేయండి, రన్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ అని క్లిక్ చేయండి, ఎస్ అని క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇన్స్టాల్, ఫినిష్. సో ఇప్పుడు మిస్టర్ హార్స్ ప్లగ్ఇన్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. మిస్టర్ హార్స్ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ ఏంటంటే క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసుకోవాలి. క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేసుకోండి. అంటే మీరు కొత్తగా ఫస్ట్ టైం మీరు లాగిన్ అయితే క్రియేట్ అకౌంట్ క్లిక్ చేయండి. సో నేను గరుడ తెలుగు ఆల్రెడీ ఇచ్చేసాను అనమాట. దీని మెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మేషన్ పాస్వర్డ్ ఇదంతా ఉంది. సో జస్ట్ నేను అవ్వట్లేదు, జస్ట్ క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేయండి అనమాట. ఐ హియర్ బై అని చెప్పి క్రియేట్ చేసేసేయండి. అప్పుడు మీకు ఈమెయిల్ ఐడికి ఒక మెయిల్ వస్తుంది, కన్ఫర్మేషన్ మెయిల్, దాన్ని కన్ఫర్మ్ చేసేసేయండి, అంతే అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఉందో దీన్నే మీరు ఈ కాపీ గుర్తుపెట్టుకుని దాన్ని ఎగ్జాక్ట్గా మళ్ళీ పాస్వర్డ్ ఈమెయిల్ ఇచ్చేసేయండి, గరుడ తెలుగు @gmail.com. ఓకే, పాస్వర్డ్. సో పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ మీకైతే అన్ఇన్స్టాల్ అని కనిపిస్తుంది. ఓకే, దీని ఇక్కడ మీరు అన్ఇన్స్టాల్ అని ఉంటుంది, ఇన్స్టాల్ అని క్లిక్ చేసేసుకుంటారు రెండు కలిపి. సో మిస్టర్ హార్స్ ప్లగ్ఇన్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ ఎలాంటిది కనిపిస్తుంది అంటే లాగిన్ అయిపోయిన తర్వాత ఇన్స్టాల్ అని కనబడుతుంది. జస్ట్ ఇన్స్టాల్ క్లిక్ చేసేసాను అంతే. ఇన్స్టాల్ క్లిక్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం ప్రీమియర్ ప్రోకి ఓపెన్ చేయండి. సో ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసిన తర్వాత మనం డైరెక్ట్గా విండోస్కి వెళ్ళండి. సో ఇక్కడ మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ విండోస్కి వెళ్ళండి. సో విండోస్కి వెళ్ళిన తర్వాత ఎక్స్టెన్షన్స్కి వెళ్ళండి, ప్రీమియర్ కంపోజర్ అని వస్తుంది. సో ఆటోమేటిక్గా మనకైతే ఈ మిస్టర్ హార్స్ ప్లగ్ఇన్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది, ప్రీమియర్ కంపోజర్. ఓకే, సో ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ గరుడ ప్రో అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్రైనింగ్ అయితే అవైలబుల్ ఉంది. సో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, అక్కడి నుంచి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో కింద కామెంట్ రూపంలో మీకు ఎలా అనిపిస్తుంది క్లాసెస్ కానీ వీడియోస్ కానీ, సో ఇంక మీకు ఎలాంటివి కావాలనుకుంటే అవి కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు. Double dog, yeah.